2026లో జాబ్ కొడదాం అనుకుంటున్నావా? నీకున్న డిఎస్సీ అండ్ టెక్నికల్ నాలెడ్జ్తో పాటు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అయిన యాప్టిట్యూడ్ నాలెడ్జ్ కూడా చాలా అవసరం. కంపెనీస్ లైక్ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో ఫస్ట్ రౌండ్లోనే యాప్టిట్యూడ్ పెడుతుంది. సో దాంట్లోనే చాలా మంది డిస్క్వాలిఫై అయిపోతారనమాట. ఇంకా నీకు ఎంత డిఎస్సీ అండ్ టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే ఏం ఉపయోగం? యాప్టిట్యూడ్ మీరు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయినంత హార్డ్గా అయితే ప్రిపేర్ అవ్వక్కర్లేదు. జస్ట్ ఈజీ టు మీడియం ప్రాబ్లమ్స్ చేస్తే చాలా కంపెనీస్లో మీరు ఫస్ట్ రౌండ్ని క్లియర్ చేయగలరు. సో ఈ యాప్టిట్యూడ్ అంటే చాలా మంది మ్యాథ్స్ అనుకుంటారు, అది చాలా రాంగ్. మ్యాథ్స్ ఉంటుంది, సో దాంతోపాటు యాప్టిట్యూడ్ అంటే లాజికల్ థింకింగ్, ఒక ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తున్నా అన్న వే ఆఫ్ అప్రోచ్ అనేది యాప్టిట్యూడ్ అనమాట. సో ఈ యాప్టిట్యూడ్ మీకు, సో ఈ లాజికల్ థింకింగ్ మీకు యాప్టిట్యూడ్లోనే కాదు, సో మీ డిఎస్సీ సాల్వ్ చేస్తున్నా అక్కడ కూడా హెల్ప్ అవుతుంది. సో మీరు యాప్టిట్యూడ్ ఎలా నేర్చుకోవాలంటే ఫస్ట్ ఒక టాపిక్ చూస్ చేసుకోండి. సో యాప్టిట్యూడ్లో చాలా టాపిక్స్ ఉంటాయి, లైక్ పర్సెంటేజెస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియో ప్రపోర్షన్స్ ఎక్సెట్రా. ఇదే ఒక్క టాపిక్స్ చూస్ చేసుకున్న తర్వాత కొన్ని ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయండి. ఇక్కడ కొన్ని ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన తర్వాత మాక్ టెస్ట్ ఇవ్వండి. ఈ మాక్ టెస్ట్ కూడా చాలా వెబ్సైట్ అయితే ఫ్రీ వెబ్సైట్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, ఎక్కడ నేర్చుకోవాలి, టాపిక్స్ ఏముంటాయి అన్నీ క్లియర్గా మన రమ్య ఎడ్టెక్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. ఒక కంప్లీట్ వీడియో అయితే చేశాను, అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. ఆర్ ఎల్స్ లింక్ అని కమెంట్ చేయండి, నేనే మీకు డిఎం చేస్తాను.